శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామీణం పరిధి తొర్రేడులో పెద్ద పులి సంచారం. కాతేరు, తొర్రేడు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రభుత్వ అర్జీలకు కాల పరిమితిలోగా తప్పనిసరి పరిష్కారం. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ. పెట్రోల్ బాంబులతో పచ్చ గూండాల వీరంగం. నిన్న అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్. మాజీ ప్రజా ప్రతినిధులకే రక్షణ లేదు. సామాన్యుల గతి ఏమిటి? కూటమి ప్రభుత్వ నిరంకుశత్వం. కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తాం. మాజీ ఎంపీ మార్గని భరత్. గ్రామీణం పరిధి తొర్రేడులో పెద్ద పులి సంచారం నేపథ్యంలో కాతేరు, తొర్రేడు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అటుగా రాకపోకలు సాగించవద్దని సూచించారు. పులి ఎక్కడి నుంచి సంచరించిందో అదే మార్గంలో తిరిగి అడవిలోకి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారుల సూచనలను ప్రజలు ఖచ్చితంగా పాటించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ తెలిపారు. పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పత్తుల బలరామకృష్ణ సూచించారు. ఆదివారం వారు తొర్రె వచ్చారు. మృతి చెందిన పశువుల యజమానికి చెప్పారు. పిల్లలను బయటకు పంపొద్దని అన్నారు. అటవీ అధికారుల సూచనలను తప్పక పాటించాలని అన్నారు. ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లేవారు ఈ ప్రాంతం వైపు వెళ్లొద్దని అన్నారు. పనులకు వెళ్లొద్దని, కూర్చుని పొలం పనులు చేసుకుంటుంటే జంతువుగా భావించి దాడి చేసే ప్రమాదం ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పశువులను పొలాల్లో కాకుండా ఇళ్ల వద్దే ఉంచుకోవాలని అన్నారు. రాత్రిపూట ఎక్కువ కాంతినిచ్చే దీపాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. పోలీసులు గస్తీ నిర్వహించేలా చూస్తామని అన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, డిఆర్ఓ ప్రసన్నలత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మగ పెద్ద పులి, 3 సంవత్సరాల వయసు పెద్ద పులి ఈ ప్రాంతానికి వచ్చింది. రైతుకు సంబంధించిన 3 పశువుల్ని దెబ్బతీసింది. ఒక పశువుని తీసుకెళ్లి ఆహారంగా తింది, 2 పశువులు ఇక్కడే వదిలేసినాయి. వాళ్ళు అనుకోకుండా బయట నిన్నటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన పెద్ద పులి ఎలా వచ్చిందని ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులంతా కూడా సన్నద్ధమయ్యారు. ఈ తోటలోని మొక్కజొన్న తోటలోకి వెళ్ళినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ రైతుకి నష్టం జరిగిందని కూడా భర్తీ చేయడం కోసం అధికారులు సన్నద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి దాని జాడ తెలిసేంత వరకు కూడా ఎవరు కూడా పొలాల్లో కానీ ఆ పశువుల పాక నుంచి పశువులు కూడా దూరంగా ఉంటుంది విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు అందరూ కూడా ఇక్కడ సన్నద్ధమై వచ్చారు. వీళ్ళంత వరకు దాన్ని పట్టుకోవడం కోసం ప్రయత్నం జరుగుతుంది. లేక ఏ ప్రాంతానికైనా వెళ్తుందో ట్రాక్ చేయడం కోసం దానికి బోన్లు కూడా సిద్ధం చేశారు అధికారులంతా కూడా. ఒకటి, రైతుకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అందరికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం, అత్యుత్సాహంగా వెళ్ళి పొలాల్లోకి వెళ్ళొద్దు. ఈ చుట్టుపక్కల వాళ్ళంతా దాని జాడలు తెలిసేటంత వరకు, దాని మార్గం తెలిసేటంత వరకు కూడా వెళ్ళొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారులు కూడా త్వరగా దాన్ని పట్టుకోవటమో లేక అటవీ ప్రాంతానికి తరలి వెళ్ళేలాగా చేయడంలో వారి కృషి విజయవంతం కావాలని మనం కోరుకున్నాం. ఈ టైగర్ అనేది మన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో కన్నాపురం రేంజ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అక్కడ కూడా దానికి ఇరిటేట్ చేయటం వల్ల అక్కడ కూడా 2-3 క్యాటిల్ని రోజు కిల్ చేశారు. సో ఆ ప్రాంతం నుంచి అటు గుట్టల నుంచి అటు వెళ్ళిపోతుందని అనుకున్నాము. కానీ అనుకోకుండా ఇది గోదావరిని నిన్న ఈవినింగ్ అది క్రాస్ చేసి ఇంకా నిన్న కొండగూడలో నిన్న ఈవినింగ్ దాని మూమెంట్ కనిపించింది. వాళ్ళ మార్నింగ్ ఈ ఊరిలో కనిపించింది. సో ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే, దీని మూమెంట్ ఈవినింగ్ అవర్స్లో, డార్క్ అవర్స్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సాయంత్రం 6 దాటిన తర్వాత వ్యవసాయ పనులు వెళ్ళేవాళ్ళు క్యాటిల్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. ఆ పనులు మన సంరక్షణలో వాటిని పొలాలలో కాకుండా మన ప్రతి ప్రజా సమస్య అర్జీని కాలపరిమితిలోగా తప్పనిసరిగా పరిష్కరించాల్సిందేనని
జాయింట్ కలెక్టర్, ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి తప్పనిసరిగా అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి సగటు కంటే ముందే అర్జీలను పరిష్కరించే దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలని, ఇందుకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు ఇప్పటికే జారీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు తాము సమర్పించిన అర్జీల పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 1100 నంబర్కు ఫోన్ చేసి తమ అర్జీల యథార్థ స్థితిని తెలుసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్జీల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని, ప్రతి అర్జీపై క్షుణ్ణంగా పరిశీలన చేసి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ వేదికలను ప్రజలకు మరింత ప్రయోజనకరంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రొఫెషనరీ కృష్ణ చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏ ఊళ్ళో కూడా పంచాయతీ గ్రేడ్ 1 పంచాయతీ సెక్రటరీ చేస్తారు సార్. అంటే వాళ్ళకి సార్ 10 మంది ఆమె తీసుకెళ్ళి ఇప్పుడు అప్పుడే పంచాయతీ అసలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమైందని భారతీయ జనతా పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర నాయకురాలు ముల్లపూడి రేణుక మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. యువతకు అవకాశాలు కల్పించే బడ్జెట్ ఇది అని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని హర్షం వ్యక్తం చేశారు. గడిచిన 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి మోదీ 350 సంస్కరణలు తీసుకువచ్చారని వివరించారు. 3వ ఆర్థిక వ్యవస్థకు దృఢమైన మార్గం ఏర్పాటుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు 12 లక్షల కోట్లు, డిఫెన్స్కు 15% బడ్జెట్ కేటాయించారని తెలిపారు. విశాఖపట్నంలో డిజిటల్ హబ్ ఏర్పాటు, ఏపీ మైన్స్ పరిశ్రమకు అత్యధిక లబ్ధి, 5 లక్షల జనాభా దాటిన నగరాల్లో గ్రామాలు సమాన అభివృద్ధి కృషి, పోలవరానికి 3200 కోట్ల బడ్జెట్ కేటాయించడం, అమరావతికి 1500 కోట్లు బడ్జెట్లో కేటాయించడం రాష్ట్రానికి ఊరటనిచ్చే అంశమని చెప్పారు. జాతీయ గ్రామీణ హామీ పథకానికి గతంలో కన్నా ఎక్కువ నిధులు 90,000 కోట్లు కేటాయించారు. జల్ జీవన్ మిషన్కి ఏపీకి 4 నుండి 5 కోట్లు కేటాయించే అవకాశం ఉందని, విద్య, వైద్యం కోసం అనేక అంశాలు తీసుకువచ్చారని విశ్లేషించారు. కొబ్బరి, కోకో, పైన్ వుడ్ లాంటి పాత మొక్కలు తీసి కొత్తవి నాటడం, సిమెంట్ బ్యాంక్స్ ఏర్పాటు, డైరీ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల ఏర్పాటుకు బడ్జెట్లో పొందుపరచడం, యువతకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు సొంతంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి తదితర అంశాలన్నీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పన శ్రీకారమని సంతోషం వ్యక్తం చేశారు. ఏపీలో టెక్స్టైల్ అభివృద్ధిలో భాగంగా 3 టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు, 3 డెడికేటెడ్ పార్కులు ఏర్పాటు, నేషనల్ ఫైబర్ స్కీమ్ మొదలుపెట్టడం, ఖేల్ ఇండియా ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహకానికి అత్యంత అభివృద్ధి సాధించే విధంగా కృషి చేస్తున్నారని తెలియజేశారు. మానసిక రుగ్మతలు రూపుమాపడానికి నేషనల్ మెంటల్ హెల్త్ అభివృద్ధి చేయడం మంచి పరిణామమని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫక్కి నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, బండి సత్యప్రసాద్, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, కొరగంటి సతీష్, నర్సిపల్లి హారిక, తగరం సురేష్, శ్రీ విద్య, మద్దిపటి రజని, బండి సత్యప్రసాద్, రవిశంకర్, మోహిని, రాము, బోడపటి ముత్యాలరావు, వీర వీరాంజనేయులు, అత్తిలి ఈశ్వర్, తుమ్మగుంట రమణమ్మ, మద్దిపటి రజని, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి ఒక సంకల్పం
ఈ బడ్జెట్లో స్పష్టంగా కనపడుతుంది. దీన్ని చాలా స్పీడ్ పెంచాలి ఈ రిఫార్మ్స్కి. దానికి అనుగుణమైనటువంటి అనేక ఆలోచనలు ఈ బడ్జెట్లో కనబడుతూ మనకి మూడో ఆర్థిక వ్యవస్థకి ఈ బడ్జెట్ ద్వారా ఒక దృఢమైనటువంటి మార్గాన్ని, ఒక పాత్ని ఏర్పాటు చేసేటువంటి ఆలోచనతో దీన్ని ఈ బడ్జెట్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మౌలిక వసతులకి 12 లక్షల కోట్లు మౌలిక వసతులకి. ఇందులో రైల్వేసు, హైవేసు, ఎయిర్వేసు, వాటర్వేసు ఈ అన్ని రంగాలకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ అన్ని రంగాలకి ఇంక్లూడింగ్ డిఫెన్స్కి 15% అధికంగా నిధులు కేటాయించడం కానీ, హోమ్ డిపార్ట్మెంట్కి 10% అధికంగా నిధులు కేటాయించడం కానీ, 40,000 కోట్లు ఈ బడ్జెట్లో సెమీ కండక్టర్ పరిశ్రమకి ఇచ్చే విధానం కానీ, అదేవిధంగా ఎంఎస్ఎంఈకి 10,000 కోట్లు ఇచ్చి విశాఖపట్నం లాంటి సిటీలో డిజిటల్ హబ్ని ఏర్పాటు చేయడం కావచ్చు. మనకి మన దేశంలో 56 నగరాలకి 56,000 కోట్లతో ఒక ప్రణాళికను ప్రకటించారు. ఇందులో మన యొక్క ఆంధ్ర రాష్ట్రం విజయవాడ, విశాఖపట్నానికి ఈ 56,000 కోట్లు మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ 2 నగరాలకి నిధులు వచ్చి చాలా చక్కటి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. 3.5 కోట్లతో బాలాజీపేట నుంచి బొమ్మూరు వరకు రహదారి పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టిన అనంతరం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ ఈ రహదారిని బీటీతో వేస్తున్నామని, అవసరమైన సీసీ రోడ్ కూడా వేస్తారని అన్నారు. పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులకు సూచించారు. రూరల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ మౌలిక సదుపాయాలు, మంచినీటి సౌకర్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. అన్ని రహదారులు, డ్రైనేజీ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు. గ్రామాలను కార్పొరేషన్లో కలిపి ఎన్నికలు పెట్టాలా లేక విడిగానా అన్న దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే శాటిలైట్ సిటీకి సంబంధించి ఏబీసీ బ్లాక్ మీదుగా హుకుంపేట డి బ్లాక్ వరకు డబుల్ రోడ్తో సెంటర్ లైటింగ్తో సిటీ స్వరూపం వచ్చేలా నిర్మించడం తన ధ్యేయమని, నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా తన అనుభవాన్ని ఉపయోగించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు, పిల్లా తనూజ, కామిని భాస్కర్, భీమరశెట్టి రమేష్, కామిని ప్రసాద్, నిచ్చెనకోళ్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రేణు, ఏడాకుల వెంకటేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, కుంచె హనుమంతరావు, వాసుపల్లి అనంతలక్ష్మి, మండా హిమబిందు, ఎలమటి రామకృష్ణ, బైరుతి సరోజినీదేవి, కోటిపల్లి అమ్ములు, వెంకటలక్ష్మి, జ్యోతి, పెంకి కోటేశ్వరరావు, దారా అన్నవరం, ఎర్ర రాంబాబు, గుడిసిపొడి నాగేంద్ర, చౌడాడ సునీల్, గెద్దాడ కృష్ణ, ఆర్ఎన్ బీడీఈఎం మను, జేఈ సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు రహదారుల భవనాల శాఖ ద్వారా 7 కోట్ల రూపాయలతో 2 ప్రధానమైన రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. దానిలో భాగంగా బాలాజీపేట జంక్షన్ బ్రిడ్జి దగ్గర నుంచి కేశవరం రోడ్లో 3.5 కోట్ల రూపాయలతో రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. అదేవిధంగా పోలీస్ క్వార్టర్స్ దగ్గర నుంచి పాత బొమ్మూరు వరకు కూడా వచ్చే దాంట్లో 3.5 కోట్ల రూపాయలతో మరో శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసి దాన్ని కూడా మొదలు పెడుతున్నాం. కొన్ని చోట్ల సీసీ, కొన్ని చోట్ల బీటీగా చేస్తూ ఉన్నాం. రాబోయే పుష్కరాల నాటికి ఇది ప్రధాన రహదారి కాబోతుంది. బొమ్మూరు జంక్షన్ టు తాడితోట జంక్షన్ దాకా ప్రధాన రహదారిగా సెంట్రల్ లైటింగ్ తోటి సహా ఏర్పాటు చేసుకుంటూ రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఒకప్పుడు రామాలయం సెంటర్లో ఎలాగైతే అభివృద్ధి చేస్తే ఇవాళ బ్రహ్మాండమైన కమర్షియల్ కాంప్లెక్స్గా తయారైందో రాబోయే రోజుల్లో బొమ్మూరు నుంచి ఇక్కడ దాకా కూడా అవుతుంది. బొమ్మూరులో కూడా ఒక ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ రావాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. బొమ్మూరు జంక్షన్ని ప్రమాదాలు లేని కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం కార్యాచరణ. దీనిలో భాగంగానే అక్కడ ఉన్న ఆక్రమణలన్నీ తొలగిస్తాం. రాబోయే రోజుల్లో ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు దగ్గర కూడా ఆక్రమణలు తీసి వారికి పునరావాసం కల్పించి చెరువును కూడా కంబాల చెరువులాగా దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేసుకొని ఈ ప్రాంతాన్ని ఒక శుభ్రమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం. అలాగే ఏదైతే దాదాపుగా 300-400 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఉంది గోదావరి కాలుష్యం నుంచి నివారణ చేయడం కోసం ఎస్టీపీ దగ్గర నుంచి వెళ్ళి ఈ కాలువ కూడా శాంక్షన్లో పెడుతున్నాం. పుష్కరాల నాటికి ఈ కాలువను కూడా అభివృద్ధి చేసి కాలువ వెంబటే రోడ్డు కూడా తీసుకొచ్చి దీన్ని ధవళేశ్వరం సాయిబాబా గుడి దగ్గర నుంచి కిందకి తీసుకువెళ్ళి ఆవా ఛానల్ ద్వారా ధవళేశ్వరం ఆనకట్ట కింద భాగంలో కలిపేలాగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది కూడా కంప్లీట్ అయితే ఈ ప్రాంతంలో మురుగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇవాళ దీనికి సహకరిస్తున్న అందరికీ అధికారులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పుష్కరాల నాటికి మంచి ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఫుట్పాత్లు కూడా రావాలి, ఇక్కడ సెంట్రల్ లైటింగ్ రావాలి, ఒక మంచి కేంద్రంగా ఈ ప్రాంతం వర్దిల్లాలి. ఇవాళ ఇది అయిన తర్వాత మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళి శాటిలైట్ సిటీలో కూడా సిమెంట్ రోడ్లు ఏముంటా ఉన్నాం, అక్కడ కొంత బీటీ రోడ్లు ఉన్నాయి కాదు, దాన్ని 8 మీటర్ల రోడ్ల కింద విస్తరించి దాన్ని కూడా సీసీ రోడ్లు ఏమని చెప్పి నేను అధికారులతో పర్యవేక్షణ చేసాం. దాన్ని కూడా మొదలు పెడతామని సవినయంగా మనవి చేస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దడం నా లక్ష్యం. రాబోయే 3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఆధునీకరించి మంచినీరు కానీ మురుగునీటి సమస్య లేకుండా చేసి పరిశుద్ధమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం లక్ష్యంలో మేము పనిచేస్తున్నామని సవినయంగా మనవి చేస్తూ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రం ముందుకెళ్తుంది. నిన్న బడ్జెట్లో కూడా కొన్ని కేటాయింపులు మనకు వస్తున్నాయి. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడం కోసం పారిశ్రామికంగాను ఐటీ రంగాల్లో అభివృద్ధి సాధించే దానికోసం చేస్తున్న కృషిలో నిన్న బడ్జెట్ కూడా మనకు దోహదపడేలాగా ఉంది. విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో వెనుకబడిన తూర్పు కాపులను ఓబీసీలలో చేర్చాలని తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం కన్వీనర్ లోపిటి చిరంజీవి డిమాండ్ చేశారు. సోమవారం తూర్పు కాపు విద్యా విజ్ఞాన అభివృద్ధి సంఘం ఉభయ గోదావరి జిల్లాల సెక్రటరీ కోడిగుడ్ల రాంబాబు, మహిళా నాయకురాలు హేమకుమారి మరికొందరు నాయకులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పు కాపులను ఓబీసీలో చేర్చాలని, విద్యా, ఉద్యోగ, సంక్షేమ రంగాలలో వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1972లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తూర్పు కాపులు పుట్టిన చోట కాకుండా వేరే చోట కుల ధృవీకరణ పత్రం పొందాలంటే స్థానిక రాజకీయ నాయకుల గుర్తింపుతో ఇస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులు కుల ధృవీకరణ పత్రం పొందడానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. దీని వలన తూర్పు కాపులు రిక్షా కార్మికులుగాను, హమాలీలుగాను కూలి పనులు చేసుకుని జీవించవలసి వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపులు ఆర్థికంగా వెనుకబడుతున్నారని పేర్కొన్నారు. తూర్పు కాపులను శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. వీటితో పాటు కాకినాడ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో తూర్పు కాపులకు రిజర్వేషన్లు అమలు జరుగుతుందని అన్నారు. మిగిలిన జిల్లాల్లో తూర్పు కాపులకు కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా తూర్పు కాపులు విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాలలో అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తూర్పు కాపులను ఓబీసీలలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు నాయకులు కోడిగుడ్ల రాంబాబు, హేమకుమారి తదితర నాయకులు పాల్గొన్నారు. హద్దులు పెట్టి రిజర్వేషన్లు ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 1972లో చేసినటువంటి కార్యక్రమం. నాటి నుంచి నేటి వరకు కూడా వలస వచ్చి ఇతర జిల్లాల్లో మరి నివాసం ఉంటున్న మా జాతికి కేంద్రానికి సంబంధించిన విద్యకు కానీ ఉద్యోగానికి కానీ రిజర్వేషన్ రాకపోవడం, మా తాలూకా బిడ్డలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు కానీ చదువుకుంటున్న వాళ్ళు కానీ రిజర్వేషన్ లేక సరైన కాలేజీ ఎంపికలో కానీ ఉద్యోగ ఎంపికలో కానీ ఇబ్బందులు పడే పరిస్థితి. మా జాతి అంతా కూడా హమాలీలుగా, రిక్షావాలీలుగా ఎక్కువ శాతం
మెజారిటీ పీపుల్ ఉన్నప్పటికీ కూడా మేము ఆర్థిక వెనకబాటుతనం, ఉద్యోగ నిరాక్షత ఎక్కువ మాలో ఉండడం, ఏదైతే పిల్లలు చదువుకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఐఐటికి, జేఈకి, ఎన్ఐటికి నీట్గా పోయే ముందు వాళ్ళు ఏదో చెప్పడం, అది లేదు అని అప్పుడు కుల సంఘాల పెద్దల దగ్గరకో రాజకీయ నాయకుల దగ్గరకు పరిగెత్తడం, ఇది రివాజుగా జరుగుతుంది. ఈ సంస్థ పైన గత 6-7 సంవత్సరాల నుంచి కూడా మరి ఉమ్మడి పోరాటాలు కలిసి వచ్చే వాళ్ళతో ప్రయాణం చేసి మరి విజయం సాధించే దిశగా ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కాకినాడ జిల్లాలో రీసెంట్గా ఎక్కడైతే జాతి పుట్టి ఉందో జాతి పుట్టిన చోట ఉన్నటువంటి రిజర్వేషన్ని మరి ఆ రిజర్వేషన్ నుంచి ఆ జాతి ఎక్కడైతే పుట్టిన చోట నుంచి వేరే చోటికి పని నిమిత్తం కానీ నివాసాల నిమిత్తం కానీ వచ్చినట్టు ఎవరైతే వెలుసులుబాటు సర్టిఫికేట్ అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్, వలస సర్టిఫికేట్ తెచ్చుకొని ఉంటారో మరి ఆ జాతికి పుట్టిన చోట ఉన్న రిజర్వేషన్ ఇవ్వాలని ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో దాన్ని కూడా బీసీ కమిషన్ చెప్పినటువంటి ఆర్డర్ని మేము పొందుపరిచి ఈ రోజున రిజర్వేషన్ తీసుకునే పరిస్థితికి ఈ రోజున అన్ని జిల్లా కలెక్టర్లను కలవడం జరుగుతుంది. జాతి పుట్టిన చోట ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ హద్దులు అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా లేకుండా చేయాలని రాష్ట్రానికి సంబంధించిన బీసీ కమిషన్ సెక్రటరీ గారికి కూడా మేము నినాదించడం జరిగింది. త్వరలో ఏదైతే జిల్లాల వారీగా మేము తీసుకొస్తున్నటువంటి ఆర్డర్ని జిల్లాల వారీగా అంటే రాష్ట్రమంతా కూడా మైగ్రేషన్ ద్వారా ఓబీసీ ఇచ్చే విధంగా కొత్త ఆర్డర్ కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కన్సల్ట్ చేసింది. త్వరలో ఆర్జీవో కూడా రావడం జరుగుతుంది. ఈలోపు మా ప్రయత్నానికి అందరినీ కూడా గ్రామ స్థాయిలో అందరం కూడా వెనకబడి మీరు చూస్తూ ఉండొచ్చు. అందరం కూడా ఇక్కడ డబ్బు లేనటువంటి వాళ్ళు, నిరక్షరాస్త్ర వాళ్ళు మేమంతా ఉన్నాం. ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ అనేది పూర్తిగా తెలియని పరిస్థితి పిల్లలకి. మరి గ్రామాన్ని కూడా మేము తిరిగి మా సంఘ సభ్యులందరూ కూడా చెప్తున్నాం, ఓబీసీ అంటే ఏంటి, రిజర్వేషన్ దాని ఫలాలను మనం ఎలా అందిపుచ్చుకోవాలనేది గ్రామ కమిటీలు కూడా వేసి ఉన్నటువంటి కమిటీలతో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి మాకు ఈ ఓబీసీ మీద కన్సెంట్ రిలీజ్ ఏదైతే జీవో ఇవ్వాలని మేము నిర్ణయించి ఉన్నారో రానున్న రోజుల్లో మేమేదైతే ఇవ్వాలని చెప్పి అర్జీ ఇచ్చి ఉన్నామో బీసీ కమిషన్కి దాన్ని త్వరితగతిన చేసే దిశగా మీ ప్రయాణం చేయాలని కోరుతున్నాం. ఆ సమస్యని మీడియా ముందుకు తీసుకురావాలని కోరుతూ ఉన్నాం. ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్లకు పరిమితమయ్యి మేము వాళ్ళు కలిసాము వీళ్ళు కలిసామని కాదు, గ్రామాల్లో పరిస్థితులు వేరేగా ఉన్నాయి, దాన్ని మీరు కన్సల్ట్ చేసి దాన్ని సాకౌట్ చేయండి అని చెప్తున్నాం. 15,16,000 మంది జనాభాని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పి ఉందో మరి ఏ గణాంకాల ప్రకారం మీరు మా జనాభాని లెక్క కట్టారో దాని మీద కూడా ఏదైతే జనాభా గణన జరుగుతుందో జనాభా గణనతో పాటు కుల గణన కూడా చేయండి అని మేము అడుగుతూ ఉన్నాం. ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉన్నారో ఆ నిధుల్ని తక్షణమే మీరు ఆర్థిక పరిస్థితి రాష్ట్రం బాగోకపోయినా ఎంత ఇస్తారో ఇవ్వండి. మీరు 500 కోట్లు ఇస్తారా, 600 కోట్లు ఇస్తారా ఇవ్వండి. ఇచ్చి మాకు ఆర్థికంగా సహాయపడే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ గారు చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వ పెద్దలతో మేము కోఆర్డినేట్ చేసుకొని మాకు కావాల్సిన పనులు చేసే దిశగా మా సంఘ పెద్దలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఎక్కడైతే సంఘాలు పెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి కోసం మాట్లాడుతూ ఉన్నారో ఈ కార్యక్రమం చేయాలని గ్రామాల్లో కూడా సంఘాలు పెట్టి మీటింగ్లు పెట్టి చెప్తున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు పూలు వేసినా రాళ్ళు వేసినా అవన్నీ కూడా మాకు అక్షంతలే అనుకొని మేము స్వీకరిస్తాం. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం. కార్యక్రమాలు ఎక్కడ కూడా తగ్గేదే లేదు, అన్ని కార్యక్రమం చేసుకెళ్తాం. పోరాటాలు చేసిన టైంలో ఖచ్చితంగా పోరాటానికి నినాదం మేము ఇవ్వడం జరుగుతుంది. జై. నా పేరు కోరుగుడ్ల రాంబాబు. నేను ఉభయ గోదావరి జిల్లాల జనరల్ సెక్రటరీని. మా డిమాండ్ అంటే మా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే మేము ఉత్తరాంధ్ర నుంచి మా పూర్వీకులు వలస రావడం జరిగిన కారణంగా అక్కడ వచ్చిన రిజర్వేషన్ మాకు ఇక్కడ రాలేకపోవడం కారణంగా మా పిల్లలు విద్యా ఉద్యోగాలకి చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా మాకు ఈ ఓబీసీని ఈ ప్రభుత్వం గుర్తించి మాకు ఈ ఓబీసీని ఇవ్వాలని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి ఎన్నోసార్లు మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు ఈ కార్యక్రమం కనీసం మాకు మైగ్రేషన్ అన్న ఇచ్చి మా పిల్లల భవిష్యత్తుకి బాటలు వేయాలని కోరుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో మాకు ఉత్తరాంధ్ర మినహా మిగిలిన 10 జిల్లాల వాళ్ళకి రాష్ట్ర ఫలాలు అందుతున్నాయి కానీ సెంట్రల్ ఫలాలు ఏమీ అందట్లేదు.
ముఖ్యంగా విద్యార్థులకి ఇంటర్మీడియట్ అయిన తర్వాత నీట్లోని ఐఐటీలోని సీట్ రావాలంటే కంపల్సరీగా వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ అనేది అవసరపడుతుంది. కానీ వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ లేక వాళ్ళు కుల పెద్దల వైపు మళ్ళీ రాజకీయ నాయకులతోనూ మాట్లాడినా ప్రయోజనం లేకపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికెట్ లేదు కాబట్టి. ముఖ్యంగా నిరుద్యోగులకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలన్నా సరే ఓబీసీ సర్టిఫికెట్ ఉండట్లేదు. అది వచ్చే విధంగా మేము ప్రతి జిల్లాకి వెళ్ళి కలెక్టర్స్కి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్లో మేము అర్జీ ఇవ్వడం జరిగింది. దానికి మా కలెక్టర్ గారి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మాకు ఈ జీవో పాస్ అయ్యి తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి మైగ్రేషన్ సర్టిఫికేట్ ద్వారా మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. అలాగే మా ప్రయత్నము ప్రతి జిల్లాల్లో కూడా కంటిన్యూ అవుతుంది. స్టేట్ అంతా కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ లేకుండా మా తూర్పుగోదావరిని గుర్తించి మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నా పేరు జమ్ము సత్యనారాయణ అండి. మాది నిడదవోలు జనరల్ సెక్రటరీ. నేను మాకు ఈ ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి మాత్రం ఓబీసీ సర్టిఫికేట్ ఇచ్చి అక్కడి నుంచి మేము ఎప్పుడు ఇంచుమించుగా 1980 కాడి నుంచి వచ్చి ఉన్నామండి. మేము ఇక్కడ ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లా నుంచి. అయితే మా వరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అలాగే ఈ జిల్లాల్లో మాత్రం మాకు ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి. మా పిల్లల భవిష్యత్తుకి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తెమ్మంటారు. వాళ్ళు ఏమంటారంటే అక్కడ మీరు ఇక్కడ లేరు, ఇప్పుడు వెళ్ళిపోరని అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్. దాని విషయంలో చాలామంది అంటే డబ్బున్న వాళ్ళు కొంతమంది తెచ్చుకోవచ్చు కానండి సార్, మిగతా వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు సార్. దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది మాత్రం నేను ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ని, సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని అలాగే మన రాజకీయ నాయకులు, మన కలెక్టర్ గారు, జేఏసీ గారికి ఇప్పుడు మేము ఆల్రెడీ రిప్రజెంట్ ఇచ్చాం. కానీ ఇది మాత్రం గతంలో కూడా 3 నెలల క్రితం చేసాం సార్. ఆ శాంతి మేడం గారు ఉన్నారు, ఆవిడ కలెక్టర్ మేడం గారు వెళ్ళిపోయారు. అప్పుడే అవుద్ది అనుకున్నాం. కానీ ఈసారి మాత్రం చేసి పెడతారని మేము ఎంతో విజ్ఞతతో ఇంచుమించు చాలామంది ఈ మొత్తం 2 జిల్లాల నుంచి చాలామంది వచ్చి అడిగాం సార్. దీనికి మాత్రం బాగా చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. శ్రీ పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం చైర్మన్ రెడ్డి మణి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. రెడ్డి మణి కుటుంబ సభ్యులు కోటిలింగాలపేట స్మార్త పాఠశాల విద్యార్థులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. కమిటీ డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్లు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పందిరి మహాదేవుడు కోటిలింగాల సత్రం డైరెక్టర్లు గొర్రెల రమణి, తుల్లి పద్మ, పిల్లాడి రుద్రయ్య, రామకృష్ణ, కేవి ఆనంద్, ఎందం ఇందిర, వీరబాబు, ప్రసాద్, పార్వతి, లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు కోసూరి చండీప్రియ, కప్పలి వెలుగు కుమారి, తంగెళ్ల బావి, టీడీపీ నాయకులు జక్కంపూడి అర్జున్, కంటిపూడి శ్రీనివాస్, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ వైవిడి ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు, ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు గెద్దడ హరిబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెడ్డి మణి కుటుంబ సభ్యులు ముందుగా శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. డైరెక్టర్లు, నాయకులు రెడ్డి మణికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అతిథుల సమక్షంలో కేక్ కట్ చేశారు. రెడ్డి మణి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వేద విద్యార్థుల ఆశీర్వచనం అందజేశారు. రెడ్డి మణి కుటుంబ సభ్యులతో పాటు శ్యామలాంబ ఆలయ ప్రాంత స్థానికులు పాల్గొన్నారు. గిరిజంతాస్తే
విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. రుద్రాయ నమః శంగాయ వసుపతయే నమః ఉగ్రాయ భీమాయ నమః త్రిపురాయ దూరేవదాయ నమః అత్రేయ హరియే నమః వృక్షేభ్యో హరియేభ్యో ధరాయ నమః నమః శివాయ శివధరాయ నమః శ్రీత్యాయ మూల్యాయ నమః పార్యాయ భార్యాయ నమః ధరణాయ జ్యోతిర్ణాయ నమః కార్యాయ చాలాత్యాయ నమః శివాయ వేద్యాయ నమః జగత్యాయ ప్రవాక్యాయ చ ఓం నమః సోమాయ నమః సామ్రాయ చారణాయ నమః శివాయ వసుపతయే నమః ఉగ్రాయ భీమాయ నమః అగ్రేవదాయ దూరేవదాయ నమః అంత్రేయ హరియే నమః వృక్షేభ్యో శంభవే నమః శంకరాయ నమః ఈశ్వరాయ నమః శివాయ శివధరాయ చ ధరాయ దక్షిణాయ నమః కవర్ణాయ నమః స్తయే నమః గోత్యాయ ద్రవ్యాయ నమః ద్రవ్యాయ వేద్యాయ నమః పార్వత్యాయ రస్యాయ నమః శుద్ధ్యాయ హత్యాయ నమః లోప్యాయ దౌలభ్యాయ నమః ఊర్యాయ దూర్యాయ నమః పర్యాయ రస్యాయ నమః యోషదే జయ రుద్ర విశ్వ భవనా వివేశ తస్మై రుద్రాయ నమోస్తు రుద్రాజనాతే ఈశ్వరియో సర్వభూతానాం తామినోపక్వయే శ్రీయో దివే శ్రీ చంద్రమవై చంద్రాంతనాం పశ్చోరిష సర్వం సత్తావేస్తే ఆనందరం పవిత్రం కోటిం యస్మాన్ హానావిదలస్మి బలాన్ మా భోగ్మాటం మా దీపంగస్వామి మారే నవేద్యం సమర్పమే ఓం భూర్భువస్వః ఓం తత్సర్వగణ్యం పుష్పాయ ఉత్తరీః మోసనాదం హారికేణ చేత కదలయ పరిచేత శక్రాన్నవేద్యం సమర్పమే తాంబూలం సమర్పమే తాంబూ ఆనంద కర్పూర నీరాంధ్యామి సమర్పమే హర హర ఆనంద కర్పూర నీరాంధ్యామి వనరాజమణి సమర్ప హర నమ పార్వతీపతే హర మహాదేవ విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదః పరమాన్నిత్యనగుహారం విశ్వదేవేదం పురజ చిత్రీకరణ దక్షిణ కాశీ పదులు మహాదేవుడు చోటుల్లో యాదవ్ పడుకున్న పిల్లలందరూ కూడా బట్టలు పట్టుకొని ఫోన్ చేసి చెప్పాడు పుట్టినరోజు వల్ల ఆయన శ్రీవారు సంధిలో ఉన్నారు వాళ్ళు ధర్మస్థితిలోనూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని అందరూ కూడా అవి పంచిపెడుతూ ఉంటారు. మన హిందూ ధర్మానికి సంబంధించిన యాదవ పాఠశాల పిల్లలకి బట్టలు పంచిపెడతాం. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకుని ఆయన రాజకీయంగా వ్యాపారంగా అభివృద్ధి చెందాలనుకుంటూ దీవింతూ రెడ్డిమడి గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వేద పాఠశాలలో స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ బట్టలు పళ్ళు పంచిపెట్టే కార్యక్రమానికి కొత్త ఆలోచనగా మేము భావిస్తూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేయించుకోవాలని ఆయన ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. ఈరోజు పందిరి మహాదేవుడి సత్రం చైర్మన్ గారు అయినటువంటి రెడ్డి మణేశ్వరరావు గారికి పుట్టినరోజు సందర్భంగా ఆయన చాలా గొప్ప కార్యం చేశారు. వేద పండితులందరికీ కూడా ఈరోజు ఈ వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మాకు కూడాను, అలాగే వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన ఎన్నో పదవులు చేయాలని, దినదినం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా చిన్నాన్నగారు రెడ్డి మణేశ్వరరావు గారు, అలాగే పందిరి మహాదేవ శాస్త్రం చైర్మన్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు గారు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని మా అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇలా ఇంకా ఆయన ఈ రాజకీయాల్లో ఇంకా అభివృద్ధి చెందుతూ ఇంకా ముందు పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు పందిరి మహాదేవ సత్ర ట్రస్ట్ చైర్మన్ వంటి రెడ్డి మణేశ్వర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా ట్రస్టీ తరఫున పిల్లలందరికీ కూడా వేద పాఠశాల పిల్లలందరికీ కూడా బట్టలు, ఫ్రూట్స్, ఆయన ఇద్దరు ఆశీర్వాదాలు ఆయనకి కలిగేలాగా అందరికీ ఇవ్వడం జరిగింది. అభిషేకాలు శివాలయంలో చేర్పించడం జరిగింది. పందిరి మహాదేవుడు కోటలింగాల సత్రాల చైర్మన్, మాజీ కార్పొరేటర్, మాజీ నగర పట్టణ టీడీపీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంటు జిల్లా ఉపాధ్యక్షుడు అయిన శ్రీ రెడ్డి మణేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రముఖ వ్యాపారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ మాజీ అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు నందేపు శ్రీనివాస్ తండ్రి నందేపు వెంకట్రావు సంస్మరణ సభ స్థానిక టౌన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. పలువురు నాయకులు, కాపు సంఘీయులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నగర కాపు సంఘం ఆధ్వర్యంలో చవ్వాకుల రంగనాథ్ ఆధ్వర్యాన జరిగిన ఈ సంస్మరణ సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ నందేపు వెంకట్రావు అందరికీ పెద్ద దిక్కుగా మెలిగేవారని ఆయన సేవలను కొనియాడారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు తనయుడు జక్కంపూడి గణేష్, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ప్రముఖులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు, అశోక్ కుమార్ జైన్, అల్లు శేషనారాయణ, రామినేడు మురళి, నల్లం శ్రీను, ఓగెట్టి రవి, ఇసుకపల్లి శ్రీనివాస్, మద్దాల రవి, ఒంటెద్దు సూరిబాబు, అడప అనిల్, అర్లపల్లి పురుషోత్తం, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, వైవేడి ప్రసాద్, మంచాల బాబ్జీ, మానే దొరబాబు, ఆసూరి సుధాకర్, అల్లాటి రాజు, సూర్యనాయుడు, కర్రి కాశీ, నల్లం ఆనంద్, సిటీ బస్ రమేష్, దేశరెడ్డి బలరామనాయుడు, కటికి కుమారస్వామి, ముద్దాల అను, పసుపులేటి కృష్ణ, గంధం భైరస్వామి, జగదీష్, గుదే రఘు నరేష్, వలవల చిన్ని తదితరులు పాల్గొన్నారు. సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి విశాలంగా ఉంది. జాతీయ దృక్పథం, జాతీయ దృక్కోణం, జాతీయ స్థాయిలోనే అనే ఒక ఆలోచన విధానాలు ఉండేవి బాగా తెలుసు. ఎందుకంటే నేను ఆయనకన్నా చాలా చిన్న పొరపాటు అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఆయన నాతో ముచ్చరించేవారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కాలేజ్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన నన్ను ఈ బెంగళూరు దగ్గరికి నేను కూడా ఇక్కడే ఉండేవాళ్ళం. ప్రత్యేకంగా షాప్లో పిలిచి నువ్వు శ్రీరామారావు అబ్బాయి కదా చాలా యాక్టివ్గా అవ్వాలి అని చెప్పి నన్ను పలకరించిన తర్వాత నేను డిగ్రీ కాలేజ్లో ఎన్నికల్లో చైర్మన్ గా నెగ్గిన తర్వాత ఆయన షాపు పిలిచి మాజీ ప్రజా ప్రతినిధులకే రక్షణ లేదు, సామాన్యుల గతేమిటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ బాంబులతో పచ్చ గూండాల వీరంగం చేస్తున్నారని ఆరోపించారు. నిన్నటి అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్లపై దాడులు చేయడం ఆటవికమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తామని అన్నారు. వరుస ఘటనలపై భరత్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నిరంకుశ పాలనలో ఉన్నామా అని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలు సామాన్య ప్రజలు ఎదురుగా సాక్షాత్తు ప్రజా రక్షకుల పోలీసులు సాక్షిగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబుల దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జరుగుతున్న పరిణామాలను బట్టి అన్ని పెద్దవాళ్లకు వాళ్ళ కనుసన్నల్లో తెలిసే జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో సిటీ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. నేను చెప్తా ఉన్నా, నిజంగా పోలీసులు చెదరగొట్టాలంటే ఎంతసేపు పనండి. ఇవాళ వీళ్ళు కావాలని వాళ్ళు ప్రేరేపణతో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ లేదనేది క్లియర్గా సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. సంవత్సరంన్నర కాలం నుంచి జంతువులకు కలిసింది అని వీళ్ళకు అనుకూల మీడియా చర్చల మీద చర్చలు జరిపి హిందువుల మనోభావాలు దెబ్బతీశారు. ఇవాళ క్లియర్గా అది బయటకు వచ్చిన తర్వాత ఆ అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మొన్న చూస్తే జనసేన ఎమ్మెల్యే ఒక మహిళ లైంగిక వేధింపుల్లో క్లియర్గా దొరికిన తర్వాత దానిపైన కూడా ప్రజల్లో
విపరీతమైన వ్యతిరేకత రావడంతో దీన్ని ఒక ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన దాడి చేశారు. అసలు ఏం జరుగుతూ ఉంది? నిన్న ఆయన పైన ఈయన పైన హత్యాయత్నాలు చేశారు. పెట్రోల్ బాంబులు తీసుకుని వచ్చి ఇసిరే కార్యక్రమం చేశారని అంటే ఏ స్థాయికి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ దిగజారిపోయిందని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా పోలీస్ శాఖ ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? మా ఇళ్లకు వచ్చి హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. నిజంగా తెలుగుదేశము నాయకులు ఎవరైతే ఇది ప్రేరేపిస్తున్నారో వాళ్ళని కంట్రోల్ చేయలేరేనండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జంగిల్ రాజ్ జరుగుతూ ఉంది. కేంద్ర హోంమంత్రి గారు కల్పించుకొని కేంద్ర బలగాల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంపించి శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రపతి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుచేతనంటే ఇక్కడ ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుందనేది అనుమానం కలుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆధునిక ఉద్యోగ అవకాశాల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా విద్యార్థులను సిద్ధం చేస్తామని దనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత అన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగం సాధించి సంతృప్తి చెందడం కాకుండా వారే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆమె సూచించారు. స్థానిక ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో విద్యార్థులకు తల్లిదండ్రులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బాలలత మాట్లాడుతూ తమ విద్యా సంస్థ ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేస్తోందని, జ్ఞాన సమృద్ధి, సాంకేతిక ప్రావీణ్యం, విలువల ఆధారిత జీవనం, సమతుల్య వ్యక్తిత్వం కలిగిన బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడమే దనిక్ భారత్ లక్ష్యమని వివరించారు. విద్య, వృత్తి, జీవన సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడానికి విద్యార్థులను తీర్చిదిద్దుతామని బాలలత చెప్పారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విక్రమ్ సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. దనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫున రాజమహేంద్రవరం రావడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా ఎగ్జామ్ సంబంధించి కొన్ని టెక్నిక్స్ చెప్పడం కోసం, కెరీర్ గైడెన్స్ కోసం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకి చాలా టాలెంట్ ఉంది, కానీ దాన్ని మన కెరీర్ పాత్ వైపు మలుచుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ మోటివేషన్ సెషన్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. దనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి ఎంపీసీ, బైపీసీ, నీట్ కావచ్చు, ఐఐటి కావచ్చు, వీటి మీద ఫోకస్ చేస్తూ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నామండి. దాన్ని లాయిడ్ గ్రూప్ సంస్థల తరఫున విక్రమ్ నారాయణరావు గారు, ఆయన కోరిక ఏంటంటే ఏదైతే తరతరాలుగా అభివృద్ధి చెందుతుందో ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఆయన కోరిక. ఆ కోరికలో దనిక్ భారత్ మిషన్, దీనిలో భాగంగా దనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతుందండి. ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్లో కేవలం విద్య మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్య, ఒత్తిడి లేని విద్య. మనకు తెలుసు ఇంటర్మీడియట్ అంటే చాలా స్ట్రెస్తో కూడుకున్న పని. దాన్ని అన్నింటినీ తగ్గించి మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, ఈవెన్ ఆడపిల్లలకి స్పెషల్ టెక్నిక్స్, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జోడిస్తూ ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను తయారు చేస్తాం. దాంతోపాటు మా దగ్గర ఫ్యాకల్టీ మాత్రమే కాదు, ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ప్రతిదీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి, అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం ఫోకస్, ఒక్కొక్క అభ్యర్థి పైన మ్యాక్సిమం ఫోకస్ పెడుతూ మినిమం స్ట్రెంత్ని క్లాస్ రూమ్లో 40 మందిని మాత్రమే తీసుకుంటూ అత్యద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రాపర్ ఓరియంటెడ్ అప్రోచ్, అంటే వాళ్ళ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తరపున ప్రాపర్గా స్ట్రక్చరైడ్ కస్టమైజ్డ్ అప్రోచ్తో కొత్త విద్యా ప్రక్షాళన తీసుకురావాలి. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐఓటీ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, రీసెంట్గా మనం కూడా చూసాం అమరావతిలో ఏఐ యూనివర్సిటీ కూడా నిన్న మన సీఎం గారు ప్రకటించారు. సో ఇట్లాంటి తరుణంలో మన డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉండకుండా మంచి ఆంటర్ప్రిన్యూర్స్ని, జాబ్ క్రియేటర్స్ని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఉద్యోగాలు సృష్టించాలి. కాబట్టి కేవలం ఉద్యోగాలు ఎత్తుకునే యువతను కాకుండా ఉద్యోగాలు సృష్టించే యువతని క్రియేట్ చేసే దిశగా మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు దనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపిస్తున్నారండి. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. గ్రామీణం పరిధి తొర్రేడులో పెద్ద పులి సంచారం. కాతేరు, తొర్రేడు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
అర్జీలకు కాల పరిమితిలోగా తప్పనిసరి పరిష్కారం. పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి అర్జీల స్వీకరణ. పెట్రోల్ బాంబులతో పచ్చ గూండాల వీరంగం. నిన్న అంబటి రాంబాబు, నేడు జోగి రమేష్. మాజీ ప్రజా ప్రతినిధులకే రక్షణ లేదు. సామాన్యుల గతి ఏమిటి? కూటమి ప్రభుత్వ నిరంకుశత్వం. కేంద్ర హోంమంత్రిని కలుస్తాం, రాష్ట్రంలో పరిస్థితులను వివరిస్తాం. మాజీ ఎంపీ మార్గని భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.